బోరబండ ప్రభుత్వ కళాశాలకి సొంత భవనం నిర్మించాలని మరియు త్రాగునీరు, మరుగుదొడ్లు వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సునీల్ పవార్ డిమాండ్ చేశారు. అధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు బోరబండ జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి సమస్యల గురించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్నా దాంట్లో కనీస వసతులు లేకపోవడం, ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ సంవత్సరమైన దాంట్లో కనీస వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కాలేజ్కి సొంత భవనం లేకుండా 4 తరగతులు ఉన్నాయి. 4 తరగతిలో బైపీసీ లేకుండా ఎంపీసీ సిఈసీ 2 కోర్సులు నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ లెక్చర్స్ లేరు. జస్ట్ ఒక 2 కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. దాంట్లో ఒక ఫస్ట్ ఇయర్లో ఒక 50 మంది ఉంటే సెకండ్ ఇయర్లో ఒక 50 మందిని తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాదికైనా అడ్మిషన్లు పెంచి మంచి భవిష్యత్తును, మంచి ర్యాంకులు వచ్చే కాలేజ్ అది. ఇంతకుముందు కూడా మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 500, 600 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళన్నీ దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకొని దానికి నూతన భవనం ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించారు.